పోస్ట్ చేసిన షార్ట్లో నేను మిల్లెట్ దోశ పోసాను అంటే చాలామంది రెసిపీ కావాలని అయితే అడిగారు. మరి వారి కోసం ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఏదైనా ఒక గ్లాస్ కొలత తీసుకోండి, కప్ అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాస్ కొర్రలు, 2 గ్లాసుల ఉద్దిపప్పు, ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం తీసుకొని బాగా సపరేట్గా వాష్ చేసి 4 గంటలు అయితే నీళ్లు పోసి నానబెట్టండి. 4 అవర్స్ అయిన తర్వాత ఇటు మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో వేశాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా మొత్తం పిండిని బాగా కలిపి మీకు ఎప్పటికైతే మార్నింగ్ కావాలో అంత పిండిని మాత్రమే సపరేట్ చేసుకొని మిగతాదైతే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మార్నింగ్ రాత్రంతా ఫర్మెంట్ అయ్యేలాగా చూసుకోండి. మార్నింగ్ అయ్యేసరికి చూసారా పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. మరి ఈ పిండితో ఓన్లీ దోశ కాదు, మీరు ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మిల్లెట్ దోశ ఆర్ ఇడ్లీ. కొద్దిగా సాల్ట్ కలుపుకొని పోసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది.